గని ఇంజనీర్ రాము విశాఖపట్నం నగరంలోని చిన్న ఫ్యామిలీ మ్యాన్. ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత గని కంపెనీలో జాబ్ వచ్చింది. జీతం మంచిది, కానీ పని స్థలం రాయలసీమలోని దూరమైన గని ప్రాంతం. కుటుంబానికి దూరంగా ఉంటాను, కానీ 2 సంవత్సరాలు మాత్రమే అని భార్య సుమతికి చెప్పి వెళ్లాడు. మొదటి రోజు నుండే కష్టాలు. గని లోపల ధూళి మేఘాలు, అంధకారం. హెల్మెట్ ధరించి టార్చ్లతో గాలి పీల్చుకుంటూ రాళ్లు కట్ చేయాలి. సర్, ఈ గని గాలి తక్కువ, ఆక్సిజన్ మాస్క్ ధరించాలి అంటూ వర్కర్లు చెబుతారు. రాము రోజు 12 గంటలు పనిచేస్తూ శరీరం బలహీనపడుతుంది. ఒకరోజు గని కూలిపోయే ప్రమాదం జరిగింది. రాము వర్కర్ను కాపాడటానికి లోపలికి దూకి ధూళిలో దాహం చెందాడు. అమ్మా, నాన్న అని పిల్లల ముఖాలు మెదలు. వీకెండ్లు వచ్చినా ఫోన్లో మాట్లాడటమే. సుమతి దసరా పండుగలో వచ్చే అంటుంది, కాని 500 కిలోమీటర్ల రోడ్డు, టైం లేదు. రాము ఒంటరిగా గెస్ట్ హౌస్ లో కూర్చుని కుటుంబ ఫోటోలు చూస్తూ కళ్ళు తడిసిపోతాడు. ఈ జాబ్ కోసం కుటుంబాన్ని త్యాగం చేస్తున్నాను, కానీ భవిష్యత్తు మంచిదే అని తనను తాను ప్రోత్సహిస్తాడు. 6 నెలల తర్వాత గని ప్రాజెక్ట్ విజయవంతమైంది. రాము ప్రమోషన్ పొందాడు, కానీ ఇంకా దూరంగా. ఒక రాత్రి సుమతి కాల్ చేసి, మన పిల్లలు నిన్ను మిస్ అవుతున్నారు అందింది. రాము నిర్ణయం తీసుకున్నాడు, ఇంకా ఇక్కడే ఉండను, కుటుంబం ముఖ్యం. రెసిగ్నేషన్ ఇచ్చి స్థానిక జాబ్ కోసం చూశాడు. చివరికి రాము తిరిగి ఇంటికి వచ్చాడు. కష్టాలు మనల్ని బలపరుస్తాయి, కానీ కుటుంబం లేకుండా జీవితం ఏమీ లేదు అని ఆలోచించాడు. ఆ కష్టాలు అతన్ని మరింత బాధ్యతావంతుడిని చేశాయి.